ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి తన మొదటి 25 సినిమాలు ఏ సినిమా సక్సెస్ అయింది, ఏ సినిమా పరాజయం అయిందో సంవత్సరంతో పాటు తెలుసుకుందాం. వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదు 1978లో వచ్చింది, ఫ్లాప్ అయింది. రెండవ సినిమా పునాదిరాలు 1979లో వచ్చింది, ఫ్లాప్ అయింది. మన ఊరి పాండవులు 1978లో వచ్చింది, హిట్ అయింది. ఐ లవ్ యూ 1979లో వచ్చింది, ఫ్లాప్ అయింది. కోతల రాయుడు 1979లో వచ్చింది, యావరేజ్ ఆడింది. శ్రీరామ బంటు 1979లో వచ్చింది, ఫ్లాప్ అయింది. మోసగాడు 1980లో వచ్చింది, ఫ్లాప్ అయింది. కాళీ 1980లో వచ్చింది, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. జాతర 1980లో వచ్చింది, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. రాణి కాసుల రంగమ్మ 1981లో వచ్చింది, యావరేజ్గా ఆడింది. న్యాయం కావాలి 1981లో వచ్చింది, ఇది సూపర్ హిట్ అయింది. 47 రోజులు 1981లో వచ్చింది, ఇది కూడా సూపర్ హిట్ అయింది. ప్రేమ నాటకం 1981లో వచ్చింది, ఈ సినిమా ఫ్లాప్ అయింది. శుభలేఖ 1982లో వచ్చింది, ఈ సినిమా హిట్ అయింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982లో వచ్చింది, ఇది సూపర్ హిట్ సినిమా అయింది. మంచు పల్లకి 1982లో వచ్చింది, హిట్ అయింది. రాధా మై డార్లింగ్ 1982లో వచ్చింది, ఫ్లాప్ అయింది. ఇది కథ కాదు 1982లో వచ్చింది, యావరేజ్ టాక్ తెచ్చుకుంది. పట్నం వచ్చిన ప్రతిభతలు ఇది 1982లో వచ్చింది, హిట్ అయింది. బంధాలు అనుబంధాలు 1982లో వచ్చింది, ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆలయ శిఖరం 1983లో వచ్చింది, ఇది సూపర్ హిట్ అయింది. పల్లెటూరి మొనగాడు 1983లో వచ్చింది, హిట్ అయింది. తర్వాత 24వ సినిమా అభిలాష 1983లో వచ్చింది, హిట్ అయింది. 25వ సినిమా ఖైదీ 1983లో వచ్చి చిరంజీవికి తిరుగులేని విజయం అందించింది.